ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము క్రిస్మస్ విధేయతతో ప్రారంభమవుతుంది. లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించెను. స్నేహితులారా, ఇక్కడ మనము యోసేపు అనే నీతిమంతుడను చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన నీతిమంతుల్లో యోసేపు కూడా ఒకడు. అసలు నీతిమంతుని లక్షణం ఏంటో తెలుసా? ఇతరులను అవమానపరచకపోవడమే. అయితే ఈ నీతిమంతుడైన యోసేపు ఒక తీర్మానానికి వచ్చాడు. అదేంటంటే మరియను అవమానపరచనులక రహస్యంగా విడనాడాలి అని. వివాహం కాకమునిపే తాను ప్రదానం చేసుకున్న మరియ గర్భం ధరించిందని ఊరంతా తెలిసింది. అది యోసేపుకు గొప్ప అవమానం కదండి. కానీ మరియను అవమానపరచడం యోసేపుకి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందని ఆమెను చేర్చుకోవడానికి వెనకాడొద్దని దూత వర్తమానం తెచ్చాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు యోసేపు. ఆమెను చేర్చుకున్నాడు. గర్భం ధరించిన స్త్రీని చేర్చుకుంటే లోకం ఏమనుకుంటుంది అనే అనుమానాలన్నీ పక్కన పెట్టాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. అదేవిధంగా దేవుని మాటకు గొర్రెల కాపరులు విధేయులయ్యారు. దేవుని మాటకు మరియ విధేయురాలయ్యింది. దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు. మరి మన సంగతి ఏంటి? ఇంకనూ ఎదురాడు వారుగానే జీవిస్తున్నామా? అవిధేయులుగానే బ్రతుకుతున్నామా? ఇంకెంతకాలం? ఆయనను ఇంకనూ పశువుల తొట్టిలోనున్న శిశువుగానే చూస్తున్నామా? స్నేహితులారా, క్రిస్మస్ విధేయతతో ప్రారంభమైంది. ఆయన గర్జించు సింహము వలె రాబోతున్నాడు. మనము విధేయత చూపించాలి. దేవుని మాటకు, దేవుని వర్తమానానికి విధేయత చూపించి మన హృదయంలోనికి చేర్చుకుందాం. ఈ క్రిస్మస్ విధేయతతో ప్రారంభించండి. దేవుడు గొప్ప విజయాన్ని మీకు ఇస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. కాబట్టి దేవుడు ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.